హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో మరికొన్ని తాజా యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు, బట్ చాలా తక్కువ శాతం మంది సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు. మేము ఇచ్చేది డైలీ మీకు బెస్ట్ అవుట్పుట్ కంటెంట్ అనేది ఇస్తున్నాం. రివ్యూస్ కానీ, ఫిల్మ్ అప్డేట్స్ కానీ, మూవీ రికమెండ్ కానీ, వాట్ ఎవర్ అన్నీ బెస్ట్గానే మేము ముందుకు ప్రజెంట్ అయితే చేస్తున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఫస్ట్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10K అనేది కంప్లీట్ అయితే అయింది. నెక్స్ట్ 20K టార్గెట్ నెక్స్ట్ మంత్ ఎండ్ లోపల 20K అనేది మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. వీడియో ఫస్ట్ వన్, ఇది స్పెషల్గా యానిమే లవర్స్కి రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయ్యి అవార్డ్ విన్ అయిన ఫిలిం ది బాయ్ అండ్ ద హీరాన్. ఇది అడ్వెంచర్ ఫ్యాంటసీ ఫ్యామిలీ డ్రామా యానిమేషన్ ఫిల్మ్గా వచ్చింది. ఈ మూవీ వీడియో ఆన్ డిమాండ్ గురించి చెప్పాలంటే వీడియో ఆన్ డిమాండ్ డిజిటల్ రిలీజ్ వచ్చేసి జూన్ 25కి ఉండబోతుంది. జాపనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో వచ్చేసి హిందీ డబ్బింగ్ నెట్ఫ్లిక్స్ వారు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇండియాలో ఇంగ్లీష్ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో యానిమే లవర్స్ అయితే ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. సో May 10th వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ఫిలింని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అలానే జాపనీస్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. అండ్ చెప్పడం మర్చిపోయా, ఈ మూవీకి IMDb 50,000 ఓట్స్తో 10కి 7.6 రేటింగ్ అయితే దక్కించుకోంది. నెంబర్ 2, ధనుష్ అప్కమింగ్ ఫిలిం కుబేరా. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మనకి చాలా ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. ఇప్పుడైతే ఫస్ట్ అఫీషియల్ టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు. టీజర్ రిలీజ్ వచ్చేసి May 2కి ఉండబోతుంది. చూడాలి టీజర్ అనేది ఫిలిం మీద ఎంత వైబ్ ఇస్తుందో. నెక్స్ట్ నెంబర్ 3, ఫాత్ ఫసిల్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం ఒడుం కుతిరా చడుం కుతిరా. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ బిగిన్ అయితే అయింది. ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి, మీరు ప్రేమలు మూవీ చూసారు కదా ఫ్రెండ్స్, అందులో టీచర్ అయితే ఉంటాడు కదా, అదే చట్నీ బాగుంది, చట్నీలో ఏం కలుపుతాడు ఈ హోటల్లో అని చెప్పేసి డైలాగ్స్ అయితే ఉంటాయి. సో అతను అల్తాఫ్ సలీం. సో అతని డైరెక్షన్లో ఈ ఫిలిం అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, విరూపాక్ష మూవీ తీసిన టీం మొత్తం నుంచి మరొక మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం వస్తున్నట్టు మనకి పాస్ట్లో ఒక కాన్సెప్ట్ పోస్టర్ కూడా రివీల్ అయితే చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది బిగిన్ అయితే అయింది అని చెప్పేసి. నౌ ఫ్రెండ్స్, ఇందులో కాస్ట్ గురించి న్యూస్ వచ్చేసి, ఇందులో హీరోగా నాగ చైతన్య గారిని తీసుకుంటున్నారు. అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి పూజా హెగ్డేని తీసుకుంటున్నారు. ఇంకా మనకి డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ దండు అండ్ SVCC ప్రొడక్షన్ బ్యానర్ సుకుమార్ గారు దీనికి రైటర్. సో ఈ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం వచ్చేసి 2025 ఇయర్లో స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ రిలీజ్ వచ్చేసి 2026 ఇయర్లో ఉంటుంది. నెంబర్ 5, వనంగన్. అరుణ్ విజయ్ న్యూ లుక్ పోస్టర్ని రివీల్ అయితే చేశారు. మీరు పోస్టర్ అయితే చూడవచ్చు. సో ఈ మూవీకి సంబంధించి షూటింగ్ వచ్చేసి దాదాపుగా అయిపోవచ్చిందంట. సో చాలా దగ్గరగా షూటింగ్ వర్క్ అనేది అయిపోవచ్చిందంట. కొన్ని రోజుల్లోనే కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారు. ఈ ఫిలింకి డైరెక్టర్ బాలా. సో దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లోనే రిలీజ్ అయితే ప్లాన్ చేయవచ్చు ఈ మూవీ. నెక్స్ట్ నెంబర్ 6, కాంతారాకి ప్రీక్వెల్గా వస్తున్న పార్ట్ కాంతారా చాప్టర్ 1. ఈ మూవీ నుంచి ఫస్ట్ ఫేజ్ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఒక 20 days వరకు షూటింగ్ అయితే ప్లాన్ చేశారు. దిస్ వీక్ నుంచి షూటింగ్ బిగిన్ అయితే అవుతుంది. సో టీమ్ వచ్చేసి టెంపరరీ సెటప్ క్యాంప్ వచ్చేసి కర్ణాటక స్టేట్ కుంటాపూరాలో వేయడం జరిగింది. అక్కడ వచ్చేసి అవుట్డోర్ సీన్స్ వచ్చేసి ఫారెస్ట్ లొకేషన్లో షూట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇండోర్ సీక్వెన్సెస్ వచ్చేసి కుంటాపూరాలో షూట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, మణిరత్నం ఫిలిం థగ్ లైఫ్. ఈ మూవీలో 2 బాలీవుడ్ యాక్టర్స్ అయితే జాయిన్ అయితే అయ్యారు. మీరు మిర్జాపూర్ సిరీస్ చూశారు కదా ఫ్రెండ్స్, మిర్జాపూర్లో మనకి కనబడిన ఆలీ ఫజల్ అండ్ పంకజ్ త్రిపాఠి. సో వాళ్ళైతే ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ వచ్చేసి కమల్ హాసన్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయితే అయి ఉన్నారు. ఢిల్లీలో షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఈ షూటింగ్ షెడ్యూల్లో వచ్చేసి కమల్ హాసన్ గారు, ఆలీ ఫజల్ అండ్ సింబు గారు కూడా జాయిన్ అయితే అయి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇంకా అదర్ కాస్ట్ వచ్చేసి త్వరలోనే జాయిన్ అయితే అవుతారు. సో ఈ షూటింగ్ షెడ్యూల్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఎండ్ వరకు జరగనుంది.
నెంబర్ 8 మహర్షి అండ్ వారసుడు మూవీస్ తీసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి. సో డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూట్ అయితే చేస్తున్నారు. షాహిద్ కపూర్ లీడ్గా ఒక ఫిలిం అనేది డైరెక్ట్ అయితే చేస్తున్నారు. దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్ రాజు గారు. సో ఈ మూవీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనకి త్వరలోనే రివీల్ అయితే అవుతాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ సూన్. నెక్స్ట్ నెంబర్ 9 అవతార పురుష పార్ట్ 2. రీసెంట్గానే ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీని నేను చూశాను. నాకు పార్ట్ 2 అనేది నచ్చలేదు. పార్ట్ 1 నచ్చింది. పార్ట్ 1 నచ్చడానికి రీజన్ వచ్చేసి మూవీలో మనకి ఎండింగ్ అయితే లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం ఉండబోతుందని చెప్పేసి మనకి చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే పార్ట్ 1లో పెట్టారు. సో అందువల్ల నేను పార్ట్ 2 కోసం వెయిట్ అయితే చేస్తాను. పార్ట్ 2 చూడంగానే చాలా బోరింగ్ సన్నివేశాలు అండ్ ఆ స్టోరీ రివీలింగ్ నాకు అంతగా కనెక్ట్ అయితే కాలేదు. దీనికోసమైనా అనిపించేసింది. బట్ ఈ మూవీ కొందరికి నచ్చవచ్చు. డార్క్ మ్యాజిక్ అండ్ ఫ్యాంటసీ చూసేవారికి మీరు పార్ట్ 1 కానీ కంప్లీట్ చేస్తుంటే పార్ట్ 2ని ట్రై అయితే చేయండి. ఒకవేళ మీరు ఇంకా పార్ట్ 1 కూడా చూడకపోయి ఉంటే ట్రై అయితే చేసే పని అయితే చూడవచ్చు. నౌ ఇప్పుడు పార్ట్ 2ను వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ప్రైమ్ వీడియోలో పార్ట్ 1 కూడా ఉంది. సో బోత్ చూసేవారైతే చూడండి. లేదు పార్ట్ 1 కంప్లీట్ చేసేస్తుంటే పార్ట్ 2ని ట్రై చేసే పని అయితే చేయండి. అంతే, కన్ఫామ్గా పక్కా చూడమని నేను చెప్పట్లేదు. నెక్స్ట్ నెంబర్ 10 హరిహర వీరమల్లు. సో న్యూ టీజర్కి సంబంధించి అప్డేట్ రివీల్ అయితే చేశారు. బ్యాటిల్ ఫర్ ధర్మ May 2 మార్నింగ్ 9 AM టీజర్ కట్ని రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ టీజర్లో వచ్చేసి రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. రిలీజ్ డేట్ అయినా పర్లేదు, జస్ట్ 2024 ఇయర్ రిలీజ్ చేస్తున్నారా లేకుంటే 2025 మెన్షన్ చేసినా బాగుంటుంది. సో ఈ ఫిలిం కోసం మనం 3 years నుంచి వెయిట్ అయితే చేస్తున్నాం. ఫిలింకి డైరెక్టర్ క్రిష్ అండ్ ఫీమేల్ లీడ్లో నిధి అగర్వాల్ యాక్ట్ అయితే చేసింది. అండ్ మ్యూజిక్ వచ్చేసి MM కీరవాణి గారు అందించారు. నెక్స్ట్ నెంబర్ 11 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మూవీ నుంచి అజ్మల్ అమీర్ కొంత ఇన్ఫర్మేషన్ అనేది రివీల్ అయితే చేశారు. ఈ మూవీ వచ్చేసి కంప్లీట్ మాస్ మసాలా ప్యాకేజ్గా ఉంటుందంట, ఫ్యామిలీ ఆడియన్స్కి తగ్గట్టు. సో మూవీలో వచ్చేసి ఫ్యామిలీ సెంటిమెంట్ వెనుమ ఇరుక్కుం అండ్ ఫైట్స్ కావాలా అది కూడా ఇరుక్కుం. సో ఈ మూవీ నుంచి మనకి రీసెంట్గా ఫస్ట్ సాంగ్ అనేది రిలీజ్ చేశారు. నౌ ఇప్పుడు సెకండ్ సాంగ్ని ప్లాన్ చేస్తున్నారు. విజయ్ తలపతి బర్త్డే స్పెషల్గా అంటే June 22 ఒక రొమాంటిక్ సాంగ్ని మనకి రిలీజ్ చేయబోతున్నారు. అలానే ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి క్రికెట్ ప్లేయర్స్ కేమియో కూడా ఉందంట. బట్ వాళ్ళ పేర్స్ అయితే మనకి రివీల్ చేయలేదు. దాని గురించి ఇప్పుడే రివీల్ అయితే చేయరంట. సో క్రికెట్ ప్లేయర్స్ కేమియో ఈ మూవీలో ఉన్నట్టు చెప్పడం జరిగింది. నెంబర్ 12 హీరా మండి ది డైమండ్ బజార్. సంజయ్ లీలా బన్సాలి క్రియేటర్స్ నుంచి వస్తున్న ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్ పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి May 1 రిలీజ్ చేస్తున్నారు. టుమారో ఆఫ్టర్నూన్ నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఈ సిరీస్ మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్, తెలుగు ఆడియో కూడా ఉంది ఫ్రెండ్స్. నెంబర్ 13 ప్రాజెక్ట్ వై. ఇది అప్కమింగ్ న్యూ కొరియన్ కంటెంట్. ఇందులో 2 యాక్టర్స్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ వన్ హాన్ సో హీ. దీన్ని మీరు లాస్ట్గా వచ్చేసి జియోంగ్ సాంగ్ క్రియేచర్ సిరీస్లో చూస్తుంటారు. అండ్ ఇంకో యాక్ట్రెస్ జున్ సాంగ్ సియో. దీన్ని మీరు లాస్ట్గా వచ్చేసి బెలరీనా మూవీలో చూసుంటారు. అండ్ మీరు ది కాల్ చూస్తుంటే ఈ క్యారెక్టర్ మీకు బాగా గుర్తుంటుంది. సో ఈ న్యూ కొరియన్ మూవీ వచ్చేసి క్రైమ్ యాక్షన్ హిస్ట్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సో షూటింగ్ వర్క్ వచ్చేసి దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయితే చేయనున్నారు. అండ్ రిలీజ్ వచ్చేసి 2025 ఇయర్లో ఉంటుంది. డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో ఈ కంటెంట్ వచ్చేది. నెట్ఫ్లిక్స్ వారు రిలీజ్ చేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఇందులో మీకు ఏ అప్డేట్ యూస్ఫుల్గా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఫిలిం అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.